హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారా ఏంటిదో? చూడ్డానికే ఇంత కలర్ఫుల్గా చూడండి, చూస్తేనే తినాలనిపించేంతగా ఉన్నది కదా. గమనించినారా? అంటే గుర్తుపట్టినారా? ఎల్లిపాయ కారం. దీన్ని నిజంగా మన అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది అసలు. ఇంకా చెప్పనవసరం లేదు, అసలు అంత అమోఘం. అసలు తింటే తెలుస్తుంది దాని రుచి అన్నది. ఆహా, ఏమైనా ఉందా అసలు? వెజ్ కానీ నాన్ వెజ్ కానీ దీన్ని మించి ఉండదు, ఎందుకంటే అంత బాగుంది. ఇవి వాటిని మించి ఉంటుంది. వెజ్ను కానీ నాన్ వెజ్ను కానీ మించి ఉన్నది ఈ ఎల్లిపాయ కారం. మరి ఇది మామూలుగా వట్టి ఎల్లిపాయను కారం వేసి చేసింది కాదు, ఇందులో ఇక కొన్ని వేసినాం. ఆహా, ఎంత సూపర్ ఉంది, ఎంత టేస్టీగా ఉంది. మనకు వెజ్ సరిపోదు, దీని మీదకి వెళ్ళి చూస్తే నాన్ వెజ్ కూడా సరిపోదు, అంత టేస్టీగా ఉంది. ఎల్లిపాయ కారం అని మాత్రమే అనుకోకండి, ఎల్లిపాయ కారాన్ని చేసే పద్ధతిని బట్టి దాని టేస్ట్ మరింతగా బాగుంటుంది. మరి మీకు ఇది ఎలా చేయాలో ఖచ్చితంగా ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా ఇది ఫుల్ వీడియో పెట్టేస్తాను. మరి మీకు నిజంగా దీన్ని మించింది అప్పటికప్పుడు చేసుకొని తినేంత ఈజీగా ఉండే వంటకాల్లో మరియు అత్యంత మనకు హెల్తీగా ఉండేటువంటి ఇటువంటిది తొందరగా ఒక 3 minutes లోపలనే చేసుకొని కడుపు నిండా తినేంత కమ్మగా ఉంటుంది. నిజంగా చాలా 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 బాగుంది. మీకు కావాలంటే ఖచ్చితంగా ఫుల్ వీడియో పెట్టేస్తాను, కామెంట్ రూపంలో తప్పక పెట్టండి. ఇది మామూలుగా అంటే మామూలుగా లేదు, నిజంగా అమోఘం అంటారు కదా, అలా ఉంది.